హలో వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో ఎప్పట్లాగే రుచికరమైన వంటలని మీకు పరిచయం చేయడానికి మనం వచ్చేసాము జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 68లో ఉంచిన ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ ఈరోజు మనకి ఎలాంటి రుచులను పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ పండు గారు. హాయ్ అండి. వనరా బాగున్నాను. ఓకే, సో ఏంటి ఈరోజు మా వాట్ ఏ టేస్ట్ ప్రేక్షకుల కోసం ఎలాంటి డిషెస్ టేస్ట్ చూపించబోతున్నారు? ఈరోజు మడతకాజ చేస్తున్నాము. పండుగరు మరి మడత కాజా అంటున్నారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసి. ఓకే అండి. మైదా, డాల్డా, ఇలాచీ పౌడర్, షుగర్, బేకింగ్ పౌడర్, సోడా, డ్రై ఫ్రూట్స్, ఆయిల్. చూసారు కదా, మరి మడత కాజాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండుగరు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఎస్, ముందు మనం మడత షుగర్ సిరప్ ఒక సైడ్లో షుగర్ సిరప్ పెట్టేసుకుందామండి. తర్వాత ఇక్కడ ఆయిల్ పెట్టేసేద్దాం. ఓకే, సో ఇక్కడ పెట్టేద్దామా షుగర్ సిరప్? ఇలా షుగర్ సిరప్కి షుగర్ వేసాము. ఓకే, సో ఇక్కడ మనకి షుగర్ మెల్ట్ అవుతూ ఉంటుంది. నెమ్మదిగా అలా ఉంచితే మిగతా ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేయొచ్చు. షుగర్ మెల్ట్ అయ్యి మంచిగా సిరప్లా ఫామ్ అవుతుంది కాబట్టి మనం వన్ సైడ్ ఇది పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ మనం మైదా కలుపుకుందామండి. మడత కాజాకి యా డాల్డాను, ఓకే, సోడా, బేకింగ్ పౌడర్. ఓకే, సో ఓన్లీ మైదానే యూజ్ చేస్తున్నాము. మైదా, డాల్డా, బేకింగ్ పౌడర్, సోడా. బేకింగ్ పౌడర్, సోడా. ఓకే, యా 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 యా. సో అంటే ఇలా డాల్డా మొత్తం కూడా ఈ వాటర్లో మైదాలో ఈ మొత్తం కూడా ఇలా మిక్స్ అయ్యేలా కలిపేసేసుకున్నాం. సో సోడా, బేకింగ్ పౌడర్ అనేవి మనం ఇలాంటి స్వీట్స్లో వాడతాము. మనం మామూలుగా ఇది ఒక దాంట్లోనే వాడతాము. స్వీట్స్లో మనకి బాదుషా కానీ ఇట్లాంటి ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు అది ఏది కూడా మనకి లోన బోల్గా క్రిస్పీగా అది పొంగి మనకు షుగర్ సిరప్ వేసినా కూడా గట్టిగా కాకుండా ఉండి కూడా ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటాం. ఓకే ఓకే, సో వాటర్ అంటే ఇది ఎలా కలుపుకోవాలి? మనం చపాతీ పిండి లాగా గట్టిగా కలుపుకోవాలండి. మరి లూజ్గా చపాతీ పిండి కంటే గట్టిగానా సేమ్ చపాతీ పిండిలా కలుపుకోవాలా? అంతకంటే కొద్దిగా గట్టిగా. ఇది మొత్తంగా కూడా ఒకేసారి చపాతీ పిండి లాగా టూ హ్యాండ్స్తో కానీ లేదంటే ఒకేసారి గట్టిగా కలిపే కన్నా ఇలా మన ఫింగర్స్తో లూజ్గా విడివిడిగా కలుపుకుంటే కనుక తర్వాత అది మనకి కరెక్ట్ బేస్ అనేది వస్తుంది. ఓకే, ఇది కలిపిన తర్వాత ఒక 5 minutes అలా మనం దీనికి ఒక తడి బట్ట తీసేసి దానిలో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో కానీ లేదంటే అట్లాగే పక్కన పెట్టేస్తే కనుక అది కొద్దిగా సాఫ్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత మనం కనుక చేస్తే కనుక మనకి కరెక్ట్గా అనేది వస్తుంది. సో అంటే జస్ట్ ఒక 5-10 minutes మనం తడి బట్టలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఒకవేళ మనకి అంటే అప్పటికప్పుడు కావాలంటే అలా చేసుకోవచ్చు, లేకపోతే అలా తడి బట్ట పెట్టి ఫ్రిడ్జ్లో అలా ఎప్పటికైనా అంటే కొన్ని డేస్కి పెట్టేసుకోవచ్చు అంటారు. కొన్ని డేస్ కంటే ఎక్కువ రోజులు 1 or 2 daysకి అయితే ఓకే అండి. అంతకు ముందు ఎక్కువ రోజులు ఉంటే కనుక పిండి అనేది పులిసిపోతుంది కాబట్టి మనం దీనిలో అప్పటికప్పుడు కలుపుకుంటే బాగుంటుంది. ఓకే, ఈ విధంగా కలుపుకోవాలి. ఓకే, సో మనమైతే ఇప్పుడు అలా చేసేస్తున్నాము. మిగతా వాళ్ళందరూ 10 minutes నానబెట్టుకుంటే బాగా వస్తుంది. యా 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 యా. ఓకే, సో మంచిగా ప్రెస్ చేసుకుంటూ దీన్ని ఈ విధంగా ఫ్రెష్ చేసుకొని ఓకే బెల్లాన్ని ఉంది. ఓకే, మొత్తం ఒకేసారి చేసేస్తారా? అవునండి. అంటే మనం ఎంత పిండి ప్రెస్ చేసుకునే అంత పిండి ఇలా ఇంత ముద్ద తీసుకొని అలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అవునండి. మనకి ఇంట్లో ఉన్న మనం చేసే ప్లేస్ని బట్టి ఆ క్వాంటిటీని తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ముద్ద ఇప్పుడు మీరు ఏదైతే చేశారో ఆ పిండి ఎంతమందికి సరిపోతుంది? అసలు ఎన్ని వస్తాయి ఈ మడత కాజాలు? దీనిలో మనం చేసుకునే క్వాంటిటీ దీనికి ఒక 40 pieces దగ్గర మనకి కట్ చేసుకునే సైజుని బట్టి వస్తూ ఉంటుంది. మనం చిన్నగా తీసుకుంటే కనుక మనం ఎక్కువ పీసెస్ వస్తాయి, పెద్దగా తీసుకుంటే కనుక తక్కువ పీసెస్ వస్తాయి. ఓకే ఓకే ఓకే, అంటే బేసిక్గా మడత కాజా అనేది మామూలుగా మీడియం సైజ్లోనే ఉంటుంది కదా, మీడియం, చిన్నవి పెద్దవి అనకుండా. బట్ ఇప్పుడు మనం ఏ షేప్లో ఏ సైజ్లో చేస్తున్నాం? మీడియం సైజ్ వస్తుంది, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా. యా,
సో మొత్తం జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలన్నమాట, చుట్టుపక్కలంతా కూడా ప్రెస్ చేస్తూ ఉండాలి, లేకపోతే కొంచెం లావుగా అలాగే ఉండిపోతుంది కదా. అలాగే ఉంటుంది మనకి మొత్తం కూడా థిక్గా ఉంటుంది, అది సన్న పడదు. సో మంచిగా చుట్టూరు అంతా కూడా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి బెల్లంతో. సో ఆల్రెడీ మనం అది గట్టిగానే ఉంది కాబట్టి కింద అతుక్కోవడము అలాంటివన్నీ ఏం జరగవు, ఎందుకంటే మనం 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తీసాము, దాని తర్వాత దాన్ని అట్లా ప్రెస్ చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా అలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ షుగర్ సిరప్ కూడా ఆల్రెడీ ఇక్కడ రెడీ అవుతుంది, ఇంకో 10 నిమిషాలు పడుతుంది షుగర్ సిరప్. అఫ్ కోర్స్ అవి మనం ప్రిపేర్ చేసే లోపల ఇక్కడ షుగర్ సిరప్ నెమ్మదిగా రెడీ అవుతుంది. మనకు ఒక సైడ్ లాగుంటే కనుక ఇటు సైడ్ మొత్తం కూడా మనం ఆ సైడ్కి తీసేసేసుకెళ్ళి ఓకే ఇలా కొద్దిగా ఒక సైడ్ నుండి పల్స్గా చేసేద్దాం. ఓకే, సో అంటే పల్చగా అయిపోవాలా? ఏకదం పల్స్గా కాదండి, మనకి ఇది చేస్తున్నప్పుడు మనకి రోల్ చుట్టూనికి వచ్చేంతగా. ఓకే, అంటే ఇవి మనం జస్ట్ చపాతీలు చేసుకున్నట్టుగా బాల్స్ తీసుకొని అలా చేసుకోవడానికి ఉండదా, ఇలాగే చేసుకోవాలా? ఇలా చేసుకుంటే మనకి షేప్ అనేది ప్రతి ఒక్కటి కూడా ఒకటే కటింగ్లో కానీ ఒక ఫోల్డింగ్ కూడా ఒకటే సైజులో వస్తూ ఉంటాయి. మనకు ఒక చపాతీలో చేసి మనం రౌండ్ చుట్టుకుంటే కనుక ఆ ఫోల్డింగ్ అనేది ఒకటి చిన్నగా ఒకటి ఊడిపోతే ఒకటి ఇదిగా వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా అయితే అన్నీ ఒకటే సైజులో వస్తూ ఉంటాయి. ఓకే, సో నేను ఆయిల్ కూడా ఏమైనా రెడీ చేయాలి, దానికి టైం పడుతుంది అంటారా? ఆయిల్ పెట్టేసేసేయండి, ఆయిల్ మనం పెట్టేసుకొని రెడీ చేసేద్దాం. ఈ లోపల ఆయిల్ కూడా వేడెక్కిపోతూ ఉంటుంది. చూడండి, ఇది సరిపోతుందండి. ఓకే, ఎస్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అక్కడ మనం చపాతీ పండుగలు మనకి చపాతీ ఒక సైడ్ అంటే మెత్తగా సన్నగా థిన్గా చేసుకోవాలన్నమాట. ఆ చపాతీ మీరు లావుగా ఉంచుకోకూడదు, మొత్తం ఒక సైడ్ మొత్తం కూడా ఈ విధంగా ఒక సైడ్ ఉన్న బేస్ మొత్తం కూడా ఈ విధంగా ఒక సైడ్కి మొత్తం తీసుకొచ్చేస్తే కనుక ఇక్కడ ఈ లేయర్ ఏదైతే ఉందో మనకు మొత్తం కూడా ఒకటే సైజులో వస్తూ ఉంటుంది. ఇలా కాకుండా ఒకటే సైజు చుట్టినట్టయితే కనుక మనకి అది పొంగకుండా పచ్చిగా ఉండి లావుగా వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒక సైడ్ అంతా తీసుకొచ్చి కట్ చేస్తే కనుక మనకు ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, దీనికి ఇప్పుడు మనం డాల్డా కానీ గీ కానీ ఏదన్నా. ఓకే, జస్ట్ మొత్తం అలాగా రాసి వంటించాలి. అవునండి. దీన్ని ఇప్పుడు ఇలా మెల్లగా ఫోల్డింగ్ చేద్దాం. కానీ చాలా అంటే ఎక్కువ ప్రాసెస్ కదా ఇది. పిండి కలపడం కరెక్ట్గా మనం కలుపుకున్నట్టయితే ప్రాసెస్ అనేది సింపుల్గా ఉంటుందండి. సో మొత్తం అలాగా రోల్ చేసేయాలా? అవునండి. ఓకే, సో జాగ్రత్తగా మొత్తానికి అలా ఆయిల్ కానీ డాల్డా కానీ అప్లై చేసి అలాగా చేసుకోవాలన్నమాట రోలింగ్. లాస్ట్కి వచ్చిన తర్వాత మనం లైట్గా వాటర్ పెడదాం. వాటర్ అది ఊడిపోకుండా పట్టుకోనికి వాటర్ అప్లై చేసి. ఓకే, ఇప్పుడు కట్ చేసుకుంటాం. ఇలా వచ్చినవి కూడా మనకి ఇలా రౌండ్గా వచ్చేస్తాయి లోన ఫోల్డింగ్స్. ఓకే, ఇట్లా వచ్చిన దాంట్లో మనం యాక్చువల్లీ ఈజీగానే ఉంది కదా ప్రాసెస్. నేను ఇంకా ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అనుకున్నాను కానీ బట్ జస్ట్ మనం అది రోల్ చేసేసిన తర్వాత ఆ చపాతీ లాగా పెద్ద సైజ్ చేసుకొని దాని తర్వాత దాని మీద నెయ్యో డాల్డానో అప్లై చేసి మంచిగా ఇలా కట్ చేసుకుంటే అయిపోయినట్టే. సో ఇక్కడ మనకి షుగర్ సిరప్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఈ విధంగా కట్ చేసుకున్నదాన్ని మనం ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ఒక ఫింగర్తో లైట్గా ప్రెస్ చేసి ఇంట్లో చిన్న బెల్లంతో జస్ట్ ఆ చివర ఈ చివర ఈ విధంగా మనం చేసి పెట్టుకుందాం. ఎక్కువగా కాకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. లైట్గా ప్రెస్ చేసుకొని బెల్లంతో అటు ఇటు జస్ట్ ఊరికినే అలా అంటే సరిపోతుంది. అవునండి. ఆయిల్ బంద్ చేసేసండి ఒక 2 minutes. ఇది ఎక్కువ హీట్లో వేయొద్దండి మనం. మనకి ఎంత సిమ్లో ఉంటే ఆయిల్ అంత బాగా ఇది వస్తుంది, పొంగుతుంది. అది మనం ఎక్కువ హీట్లో వేసినా కానీ తొందరగా లోన పొంగు
గట్టిగా అయిపోతే మన షుగర్ సిరప్లు వేసినా కానీ ఏం వేసినా కానీ అవి అలాగే ఉంటే మనకు ఆ ఫోల్డింగ్లు అన్నీ కూడా విడిగా రావు. ఓకే 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 నిదానంగా పొంగుతున్నాయి లైట్గా. అవును, చాలా స్లో ఆయిల్. జస్ట్ మనకు దీన్ని ఆయిల్ హీట్ అయింది ఎలా సరిపోతుందంటే కొద్దిగా వాటర్ తీసుకొని అట్లా వేస్తే మనకి ఆ వాటర్ కూడా చిట్పట్లు అన్నట్టు కాకుండా లైట్గా బుడగల్లాగా వస్తే కనుక అప్పుడు మనం వేసుకుంటే సరిపోతుంది. అసలు హీట్ అనేది చాలా తక్కువ హీట్లో ఫ్రై చేసుకుంటే కనుక అది మనకి కరెక్ట్గా ఫ్రై అనేది రాదు. అట్లా లేదంటే కనుక ఇందాక మనం చెప్పినట్టు గట్టిగా అయిపోతే ఆ ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఓపెన్ కావు, కరెక్ట్గా అనేది రాదండి షేప్. ఓకే ఓకే సో లో ఫ్లేమ్ పెట్టుకొని వీలైతే కనుక మనం మొత్తం చేసేసుకున్న తర్వాత అంటే మనం ఆ బాద్షాలు మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత వేసేస్తే బెటర్ కదా మనకి, కరెక్ట్గా వస్తుంది. యా 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 సో మనకి ఇవన్నీ ఒక్కొక్కటి జస్ట్ లేయర్స్ లైట్గా అలా కొంచెం ఉబ్బుతుంది కదా, ఎక్కువగా ఉబ్బినట్టుగా కనిపించుకుంటే లైట్గా వస్తుంది. మనకి పెద్ద సైజులో చేసుకుంటే కనుక మనకి అది మొత్తం కూడా ఎక్కువగా ఓపెన్ అది. మనం చేసిన సైజు చిన్న సైజులో చేసుకున్నాం కాబట్టి మనకి అవన్నీ లైట్గా కనిపిస్తాయి. మనం షుగర్ సిరప్ వేసినప్పుడు తింటున్నప్పుడు ఆ జ్యూసీ మొత్తం కూడా లోన్గా పట్టేసుకొని కూడా నీట్గా కనిపిస్తుంది. ఓకే ఓకే అండి, ఇవి మన రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. ఓకే సో నేను స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేసాను. యా ఇది మనం దీంట్లో వేసేసుకుందాం షుగర్ సిరప్లో. సో పండు గారు తీసేసుకుందామండి. ఈ మొత్తం కూడా పట్టేసుకున్నట్టు. వావ్ ఎంత బాగున్నాయో బుజ్జిగా బాదుషాలు, చాలా చాలా బాగున్నాయి చూడడానికి అయితే మటుకు. ఓ సారీ, ఎంత బాగున్నాయో బుజ్జిగా మడత కాజాలు చాలా చాలా బాగున్నాయి కదా. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్, బట్ మనం వాటిని వేయించేటప్పుడే కొంచెం ఓపికతో అలా అలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. ఏ మాత్రం స్టవ్ పెద్దగా పెట్టుకున్నా హడావిడ తొందరగా తినేయాలి అని అప్పుడు అవి సరిగా ఉబ్బవు అండ్ అలాగే సరిగ్గా ఇంకవు షుగర్ సిరప్లో బాగోవు అనమాట. సో ఇప్పుడైతే కనుక మనం ఏదైతే చేసామో ఎలా అయితే స్లోగా చేసామో అలా చేస్తే షుగర్ సిరప్లో బాగా ఇంకి మంచి టేస్ట్ వస్తాయి. అండ్ చూడండి మనకి ఆల్రెడీ రెడీ అయిపోయినాయి అక్కడ మొత్తం షుగర్ సిరప్ మొత్తం పట్టేసేసి. ఎస్ ఓకే అండి, దీని మీద మనం డ్రై ఫ్రూట్స్తో కొద్దిగా గార్నిష్ చేసుకున్నాం. యా వేడివేడిగా మడత కాజా రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. ష్యూర్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వేడిగా మడత కాజా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. అబ్బాబాబాబా ఎంత బాగున్నాయి, ఎంత టేస్టీగా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. మనం వేసిన షుగర్ సిరప్ కూడా షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. అవి బాగా పట్టిన ఏంటంటే షుగర్ సిరప్ ఈ మడత కాజాలకి మంచిగా పట్టి సూపర్ టేస్ట్ ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. పండు గారు